జగన్ 5 ఏళ్ల పాలనలో అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొడాలి నానికి గుడివాడ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. నాని రాజకీయ సలహాదారుడు, ప్రధాన అనుచరుడిగా పేరున్న కూనసాని వినోద్ను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కొడాలి నానికి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే కొడాలి నాని ప్రధాన అనుచరుడైన కూనసాని వినోద్ను గుడివాడ 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెంచి చివరకు అరెస్ట్ చేశారు. వినోద్ వద్ద నుంచి 50,000 నగదు, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో వినోద్ గుడివాడలో యథేచ్ఛగా చెలరేగాడు. అడ్డు అదుపు లేకుండా పేకాట శిబిరాలు నిర్వహించడం, సంక్రాంతి సమయంలో క్యాసినో ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇవే కాకుండా ఇసుక అక్రమ తవ్వకాలు, మట్టి అక్రమ తవ్వకాలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల నుంచి నెలవారీ వసూళ్లు ఇవ్వని వారిపై బెదిరింపులు, వేధింపులు, ఇలా వినోద్ హవా సాగింది. వసూలు చేసిన సొమ్మంతా నేరుగా కొడాలి నాని దగ్గరికే చేరేది. వాటాలను ఇద్దరూ పరస్పరం నిర్ణయించుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వినోద్ తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా పోలీసులు వినోద్ పై నిఘా పెట్టారు. తాజాగా అందిన పక్కా సమాచారంతో వెంటనే రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వినోద్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు, కీలక పేర్లు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల సీటు విషయంలో జగన్ నుంచి హెచ్చరికలు రావడం, ఆరోగ్య సమస్యలు, కేసులు, పార్టీలో నెలకొన్న అసౌకర్య పరిస్థితులు కలిసి కొడాలి నానికి పెద్ద తలనొప్పిగా మారాయి.